అమ్మవారన్న బ్రహ్మచారిగానే అనునిత్యం భక్తుల పూజలు అందుకుంటున్న జంగమయ్య క్షేత్రం అది. కోటి ప్రభలు కడితే కొండపై నుంచి కోటయ్యే కిందకు దిగి వచ్చి అనుగ్రహిస్తాడని ప్రజల్లో బలమైన విశ్వాసం నింపిన ప్రదేశం అది. త్రికూటాద్రిగా పేరొందిన గుంటూరు జిల్లాలోని అతి ప్రాచీన పుణ్యక్షేత్రం కోటప్ప కొండ మహాశివరాత్రికి సిద్ధమవుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని త్రికూటేశ్వర స్వామి తిరునాళ్లకు కోటప్ప కొండపై ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దక్ష యజ్ఞంలో సతీవియోగం తర్వాత ఉగ్రరూపాన్ని ధరించిన పరమశివుడు కైలాసం నుంచి ఈ కొండలపైకి చేరుకుని శాంతరూపుడై కఠోర బ్రహ్మచర్యంతో 12 ఏళ్ల వయసు బాలునిగా మేధో దక్షిణామూర్తిగా వెలిశాడన్నది స్థలపురాణం. బ్రహ్మ విష్ణువుతో పాటు ఇతర దేవతలకు జ్ఞానోపదేశం చేసిన మహిమాన్విత క్షేత్రంగా పేరుంది. ఆనందవల్లి అనే ఓ భక్తురాలు కొండపై ఉన్న దక్షిణామూర్తి రూపంలోని పరమశివుణ్ణి ఆరాధించే సమయంలో కొండ దిగువ నుంచి మోసుకొచ్చిన నీళ్లకుండను ఓ కాకి దొర్లించిందట. జలాలు స్వామి అభిషేకానికి పనికిరాకుండా పోయాయని ఆమె కాకి మీద ఆగ్రహం ప్రదర్శించిందట. ఆనాటి నుంచి కొండ మీద కాకి వాలకూడదనే శాపం ఉందంటారు. కొండను ఎటునుంచి చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకే దీనికి త్రికూటాచలమని పేరు. త్రికూటముల మీదున్న స్వామి త్రికూటేశ్వరుడిగా జన వ్యవహారంలో ఆ పేరే కోటయ్యగా కోటప్పగా మారి కొండ పేరు కోటప్ప కొండ అయ్యింది. శివరాత్రి నాడు రాష్ట్రం నలుమూలల నుంచి అశేషంగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలిసారి సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ అందుబాటులోకి తెచ్చారు. ఈ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసి ఉన్నామండి. ప్రసాదాలు కానీ క్యూ లైన్స్లో వాటర్ లైన్స్ సపరేట్ చేసామండి. ఈ సంవత్సరం స్పెషల్గా ఫ్యాన్స్ బిగించామండి. ఎంటర్టైన్మెంట్ కోసం టీవీలు కూడా ఏర్పాటు చేసామండి క్యూ లైన్స్లో. ఈ సంవత్సరం పెద్దాపురం శిల్పులు పిలిచి దేవస్థానం సుందరంగా దిద్దిద్దామండి. 16 కెమెరాలతో సీసీ కెమెరాలతో మీకు కంటిన్యూషన్గా ఉంటుందండి. 1587 అడుగుల ఎత్తులో ఈ త్రికూటాద్రి కొండలున్నాయి. 600 అడుగుల ఎత్తులో కోటప్ప ఆలయం నిర్మాణమైంది. బస్సు మార్గంలోనే కాకుండా మెట్ల దారిలోనూ ఈ ప్రాంతానికి చేరే వీలుంది. మెట్లను నీళ్లతో శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొండపైకి వస్తుంటారు. దీనివల్ల కాలకోట పాపాల్ని కోటయ్య స్వామి పోగొట్టి కోర్కెలు తీరుస్తాడన్నది భక్తుల విశ్వాసం. కోటి ప్రభలు కడితే కోటయ్య కొండ నుంచి దిగివస్తాడనేది ప్రతీతి. అందుకే ఇక్కడ బాలప్రభల నుంచి అతిపెద్ద ప్రభలు కొండ దిగువకు తీసుకొచ్చి ప్రదర్శిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్ దీపాలంకరణతో వీటిని తీర్చిదిద్దుతారు. సంతానం మాకు చాలా లేటుగా కలిగితే ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాము. మెట్లకి పసుపు కుంకుమ రాస్తాము స్వామి అని చెప్పి మొక్కున్నాము. మొక్కుంటే అలాగే మాకు సంతానం కలిగారు. మా అమ్మాయి 10th క్లాస్ ఇంటర్ తను బీటెక్కి వచ్చేటప్పటికి నాకు సీటు ఫ్రీగా కావాలని చెప్పేసి 1000కి 900 అబౌవ్ కనుక మార్క్స్ వస్తే నేను కూడా అలాగే చేస్తాను సార్. మా అమ్మాయి కూడా అలాగే అనుకున్నది. తనకి 975 వచ్చినాయి. తనకి 1000కి తను అలాగే వచ్చి మెట్లకు పసుపు కుంకుమ రాసింది. ప్రతి సంవత్సరము మేము శివరాత్రికి కంటిన్యూగా వస్తాము. మాకు కూడా చాలా కోరికలు నెరవేరినాయి. శివయ్య అంటే మాకు చాలా గురి. అలాగే ఇక్కడ నర్సరావుపేట నుంచి ప్రభలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి. ప్రభల పోటీలు కూడా చేస్తారు. అలాగే మేము 15 సంవత్సరాలు పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం వస్తాము. పొంగళ్ళు పెట్టుకుని అభిషేకాలు చేయించుకొని మా యొక్క కోరికలు నెరవేర్చమని కోరుకుంటాం. మాకు అన్ని అనుకూలంగా జరుగుతుంటాయి. ఇతర శివాలయాల్లో లింగోద్భవ కాలంలో కళ్యాణం చేస్తే ఇక్కడ రుద్రుడు బ్రహ్మచారిగా ఉన్నందున రుద్రాక్షలతో అభిషేకం చేస్తారు. 2008 నుంచి ఇక్కడి తిరునాళ్లను ప్రభుత్వం రాష్ట్ర పండుగ జాబితాలో చేర్చింది. ఏటా 25 లక్షల రూపాయలు విడుదల చేసి ఏర్పాట్లు చేస్తుంటారు.